డ్వాక్రా మహిళలను చూచంట ఈయన కడుపు తరుక్కుపోయిందంట, అందుకు ఆవేశంలో చంద్రబాబును కాల్చేయమన్నాడంట. ఏం బుద్ధి లేని మాటలు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక పిచ్చివాడిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక రౌడీలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక క్రిమినల్ లాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, బజారు మనిషిలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, నీళ్ల పంపుల దగ్గర కొట్టుకునే వ్యక్తుల్లాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడ భాషయ్యా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ఉన్మాది సంఘ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు యాజ్ ఇట్ ఈజ్గా విజయసాయి రెడ్డి, ఈ సంఘానికి సలహాదారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి రోజా. ఈ రకంగా ఒక సంఘంలాగా తయారైంది. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, అది రాజకీయ పార్టీ వ్యవహరిస్తున్న తీరులో లేదది. ఒక ఉన్మాదంతో, ఒక ఉక్రోషంతో, ఒక కక్షతోటి, ఒక ఈర్ష్యతోటి, ఒక పగతోటి, ఒక ద్వేషంతో వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. రాజకీయాల్లో ఇవన్నీ సరికాదు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోరాటం చేస్తాం, రాజకీయంగా పోరాటం చేస్తాం, ఐడియాలజీ మీద పోరాటం చేస్తాం, అంతేకాని ఈ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడటం. వాట్ ఈస్ దట్? ఎస్టర్డే ఈ స్పోక్, నంద్యాల సభలో మాట్లాడిన తీరేమిటి? ఉన్మాది కాదా నువ్వు అని నేను అడుగుతున్నా. నేను గతంలో ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఈ రకంగా వ్యవహరించిన తీరు ఎక్కడైనా ఉందా? రాజకీయంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకునే బీహార్ రాష్ట్రంలో కూడా చంపేస్తాను, కాల్చేస్తాను, పొడి చేస్తాను లేదండి. పప్పు యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి భాష ఎన్నడూ మాట్లాడలేదు. మాట్లాడుతున్న మీరు ఉన్మాదంతో మాట్లాడుతున్నావు. నీ ఉన్మాదాన్ని చూచి మీ నాయకులు కూడా అలాగే తయారయ్యారు. ఆఖరికి మహిళా నాయకురాళ్ళు కూడా అలాగే తయారైన నేపథ్యంలో నిన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగితే వాట్ ఈస్ దట్ యు హావ్ గివెన్? పెన్షన్లు ఇవ్వటం లేదు, రైతు రుణమాఫీ లేదు, అభివృద్ధి లేదు, అందుకే ఆవేశంలో మాట్లాడానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా మై డియర్ జగన్మోహన్ రెడ్డి, నీకేమన్నా ఆలోచన ఉంటే, నీకేమైనా అవగాహన చేసుకునే శక్తి ఉంటే రెండు మాటలు చెబుతా, లెక్కలు చెబుతా. నువ్వు లెక్కల్లో వీక్ అని నాకు తెలుసు, నువ్వు చదువు సంఖ్యలో ఆట్టే లేనివాడవని నాకు తెలుసు, అవగాహన లోపంతో కొట్టుమిట్టాడుతున్నావని నాకు తెలుసు. అయినా కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తూ 13,578 మంది రైతు కుటుంబాలకు నంద్యాల నియోజకవర్గంలో 13,578 రైతు కుటుంబాలకు 13 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇకేంటి నువ్వు రైతుల తరఫున మాట్లాడేది? రైతులకు అన్యాయం జరిగిందని నీకెందుకు ఆవేశం రావాలి? 13,578 మంది రైతులు రుణమాఫీతో సంతోషపడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీరిస్తే నీకెందుకయ్యా ఆవేశం రావాలి? చంద్రబాబును కాల్చేయమని నువ్వెందుకయ్యా మాట్లాడాలి? నంబర్ 1. నంబర్ 2, పెన్షన్లో 22,835 మందికి గత 3 సంవత్సరాలుగా వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు 22,895 మందికి ఏటా 30 కోట్ల రూపాయలు ఆ నంద్యాల నియోజకవర్గంలోనే పెన్షన్ల రూపేణా వస్తుంటే నీకెందుకు ఆవేశం రావాలి? నీకెందుకు ఉన్మాదం రావాలి? నువ్వెందుకు చంద్రబాబు నాయుడు గారిని కాల్చేయండి అని ఆవేశంతో మాట్లాడని అబద్ధాలు చెప్పే ధైర్యం ఉండాలి. ఎస్, నా ప్రత్యర్థి అతను నేను చంపేస్తాననుకుంటున్నాను అనే ధైర్యం నీకు లేదా? దొంగ మాటలు చెబుతావా? అబద్ధ మాటలు చెబుతావా? ఎన్నికల కమిషన్కి అసత్యపు మూటలు పంపిస్తావా నువ్వు? 22,835 మంది పెన్షన్ తీసుకుంటున్నారు, ఏటా 30 కోట్లు అక్కడ ఖర్చు చేస్తూ ఉంది
రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా. ఇప్పుడు ఎన్నికలని పెట్టడం కాదు మై డియర్ జగన్. నీకెలా ఆవేశం వస్తుంది, నీకెలా ఉద్రేకం వస్తుంది? నిజంగానే 22,835 మందికి రావట్లేదు, ఒక్కళ్ళకు కూడా పెన్షన్ రావట్లేదు, నా కడుపు మండిపోతుంది, నేను దొంగతనంగా కొట్టేసిన 1,00,000 కోట్ల రూపాయల నుంచి నేను ఇద్దామన్న ఆవేశం నాకు వచ్చింది అని అంటే పోనీ అర్థం ఉందయా? 22,835 మంది కనపడుతున్నాయి. దే ఆర్ ఆన్ రికార్డ్, రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నారు. కావాలంటే వెరిఫై చేసుకో, నీకు లెక్కలు తెలిస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా. డ్వాక్రా మహిళలను చూచంట ఈయన కడుపు తరుక్కుపోయిందంట, అందుకు ఆవేశంలో చంద్రబాబును కాల్చేయమన్నాడంట. ఏం బుద్ధి లేని మాటలు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక పిచ్చివాడిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక రౌడీలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒక క్రిమినల్ లాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, బజారు మనిషిలాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, నేల పంపుల దగ్గర కొట్టుకునే వ్యక్తుల్లాగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడ భాషయ్యా? డ్వాక్రా మహిళల పరిస్థితి చూసి నీ కడుపు చెరువైందా? మరి ఆ దొంగ డబ్బు ఎవరు రాదు? డ్వాక్రా మహిళలకి ఈ నియోజకవర్గంలో 44,768 మందికి లబ్ధి చేకూరింది. ఒక్కొక్కళ్ళ ఖాతాలో 6,000 రూపాయలు పడినాయి, మిగతా 4,000 త్వరలో వస్తాయి. 69,45,00,000 జమ చేయబడింది. దీనికి ఏమంటావు? 44,765 మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందినారు. లెక్కలు చూసుకో, ఇందులో దగా లేదే, మోసం లేదే, నీలాగా అబద్ధం మాటలు కాదే, అసత్యం మాటలు కాదే, మోసం మాటలు కాదే, చీటింగ్ మాటలు కాదే. చీటింగ్లో ఆరితేరిన వాడు నువ్వు. నీ మీద 11 కేసులు ఉన్నాయి, 420 కేసులు. అది ఎవరో కాదనలేని నగ్న సత్యం. అది నీకెందుకు ఆవేశం వస్తుంది? నేను ఎందుకు చెబుతున్నా అంటే ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్. నన్ను ఎలక్షన్ కమిషన్కి ఏమన్నాడు? రైతుల బాధలు చూసి కడుపు తరుక్కుపోయింది, డ్వాక్రా మహిళల మాటలు చూసి కడుపు తరుక్కుపోయింది, పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి కడుపు తరుక్కుపోయింది, అందుకు ఆవేశంలో చంద్రబాబుని కాల్చేయమన్నాను అన్నాడు. ఇది లెక్కలకేం సమాధానం చెబుతావు? నీది బుద్ధి లేని మాటలు అని అర్థమైందా? అవగాహన లేని మాటలు అని అర్థమైందా? తప్పుడు మాటలు అని అర్థమైందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అర్థమైందా? పెన్షన్లు తీసుకున్న జనం లెక్క చెప్పాను నేను, రైతుల లెక్క చెప్పాను నేను, డ్వాక్రా మహిళల లెక్క చెప్పాను నేను. ఇది సత్యమా? తీసుకుంటున్నారే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో. నీకు కావాలంటే అకౌంట్స్ కూడా ఇస్తా జగన్మోహన్ రెడ్డి, అకౌంట్ నంబర్లు కూడా ఇస్తా జగన్మోహన్ రెడ్డి. నీకు ఆవేశం, నువ్వు ఇచ్చింది తప్పుడు సమాచారమే కదా. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లెక్కలు ప్రభుత్వ పరంగా వాళ్ళకు 3 ఏళ్ల నుంచి అందుతున్నాయి. డ్వాక్రా మహిళలు 44,768 మందిలో ఏ ఒక్కళ్ళు అడిగినా చెబుతారు 6,000 వచ్చినాయి, ఇంకా 4,000 రావాలి, రేపో మాపో వస్తాయి. రైతు రుణమాఫీ 13,578 మంది రైతులు మాకు వచ్చినాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు 22,838 మంది పెన్షన్లు మాకు వస్తున్నాయి 3 ఏళ్ళ నుంచి. ఇక నీకు ఆవేశం ఏంటి? నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది తప్పుడు సమాచారం కాదా? అసత్యాల మూట కాదా? ఈ రకంగా నిన్ను ఉన్మాది సంఘ అధ్యక్షుడు నువ్వు అని నేను అంటంలో ఏమన్నా తప్పు ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. అధ్యక్షుడు నోటికొచ్చినట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని నేను అడుగుతున్నా. కర్నూలు జిల్లాలో ఏమి అభివృద్ధి జరిగింది అని చెబుతున్నాడు. కళ్ళు లేని కబోదివి నువ్వు జగన్మోహన్ రెడ్డి, కళ్ళు లేని కబోదివి నువ్వు. ఎయిర్పోర్ట్ ఉరవకల్లులో ఎయిర్పోర్ట్కు మొన్నే భూమి పూజ చేశాం, నేను కూడా ఉన్నా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, జిల్లా నాయకులందరూ, కలెక్టర్ గారు, అధికారులందరి సమక్షంలో భూమి పూజ జరిగింది. 1-2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ తయారవుతుంది, విమానాలు తిరుగుతాయి బొయ్యమని. ఇది అభివృద్ధి కాదా? అంటే నువ్వు ఎయిర్పోర్ట్ అంటే అట్లయితే ఇట్లా తెల్లారవుద్ది అనుకున్నా. కాదయ్యా, భూమి సేకరణ జరిగింది, భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం జరిగింది, భూమి పూజ కూడా జరిగింది. అది అభివృద్ధిలో భాగం కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఉర్దూ యూనివర్సిటీ నెవర్ బిఫోర్ 45 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ మైనార్టీ ఓట్లు దండుకొని అధికారంలోకి మాటికి వచ్చేదో ఆ కాంగ్రెస్ పార్టీ నెవర్ దే థాట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఉర్దూ యూనివర్సిటీ.
తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో. ఇది అభివృద్ధి కాదా? నేను అడుగుతున్న కర్నూలు జిల్లాలో ఉన్న మైనార్టీ సోదరులందరినీ, నేను అడుగుతున్న నంద్యాలలో ఉన్న మెజారిటీ మైనార్టీ సోదరులారా, ఉర్దూ యూనివర్సిటీ మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిందా? తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు మీకు అత్యంత గౌరవాన్ని ఇచ్చి ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్యాన్సర్ హాస్పిటల్ 340 కోట్లు అమౌంట్ శాంక్షన్ చేశారు, భూమి ఐడెంటిఫై చేశారు. రేపో మాపో క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది కర్నూలు జిల్లాకి. హైవే, నేషనల్ హైవే విత్ 6 lanes కర్నూలుకి. అది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. IIIT శాంక్షన్ అయింది, రేపో మాపో పనులు మొదలు పెడుతున్నారు. అది అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. వీటన్నిటినీ మించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ బేస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది కర్నూలు జిల్లాలో. మిలిటరీ వెహికల్స్ పార్ట్స్ తయారు చేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది కర్నూలు జిల్లాలో. ఇవన్నీ అభివృద్ధి కాదా? నీకెందుకయ్యా ఆవేశం? నీకెందుకయ్యా అంత ఉక్రోషం? నీకెందుకు చంద్రబాబు నాయుడు గారిని చంపాలన్న ఆలోచన, చంద్రబాబు నాయుడు గారిని కాల్చేయాలన్న ఆలోచన నీకెందుకు? నిజంగానే ఆయన ఏం చేయలేదు, కర్నూలు జిల్లాని పట్టించుకోలేదు, నంద్యాల నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, అందుకు నాకు ఆవేశం వచ్చిందంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. ఈ రోజున ఎలక్షన్ కమిషన్కి తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడు మనిషివి నువ్వని చెప్పి నేను అంటూ ఉన్నా. భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ పెట్టి ఆ చెత్త ఛానల్లో చూపిస్తారు, మాటి మాటికి ఆయన ముఖారవిందాన్ని జనానికి మాటి మాటికి చూపిస్తున్నారు. అన్నీ తప్పులు తడ కాదా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సీడీలో మాట్లాడినారు, వీడియోలో మాట్లాడినారు అంటున్నారు. 99 ఎన్నికల్లో 1,00,000 సీడీలు చేసి రాష్ట్రంలో ఆ ఎన్నికల సమయంలో పంచారు ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ. 1,00,000 సీడీలను కూడా రాష్ట్ర ప్రజలు తొక్కేశారు కాళ్ళకందేసి. చంద్రబాబు నాయుడు గెలిపించారని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఆయన ఏమంటారు? నేను అడుగుతున్నా, భూమన కరుణాకర్ రెడ్డి, నీకు బాహ్య ప్రపంచంలోకి వచ్చి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నువ్వు ఒక నాస్తికుడివై ఉండి, దేవుడి మీద నమ్మకం లేనివాడివై ఉండి, హైందవ మతం మీద నమ్మకం లేనివాడివై ఉండి, నీవు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హైందవ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడు అయినావు, చైర్మన్ అయినావు. ఎంత దుర్మార్గం అది! రాజశేఖర్ రెడ్డి ఎటువంటి ఆత్మహత్య సదృశ్యమైన కార్యక్రమం కాదా? ఒక నాస్తికుణ్ణి ఆ హైందవ దేవాలయానికి అధ్యక్షుడిగా చేశారు. నువ్వేం చేసావు? అధ్యక్షుడు చేస్తే ఒక దోపిడీ దొంగల నివాస స్థలంగా మార్చినావు టీటీడీని. ఒక రాజకీయ క్షేత్రంగా మార్చినావు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినావు టీటీడీని. నిజం కాదా? డాలర్ల కుంభకోణం నీ టైంలో వచ్చింది కాదా? మంగళసూత్రాల్లో 30% తరుగు నీ టైంలో వచ్చింది కాదా? ఎక్కడికి పోయింది ఆ 30% చెప్పు కరుణాకర్ రెడ్డి? నీ బొక్కసంలోకి పోలేదా? డాలర్ల రూపేణ కొట్టేసిన సొమ్ము నీ బొక్కసంలోకి పోలేదా? అడుగు డాలర్ శేషాద్రి, ఇంకా ఉన్నారు ఆయన, జీవించే ఉన్నారు ఆయన, ఆరోగ్యంగా ఉన్నారు ఆయన. ఆయన అడిగితే నీ భాగవతం తెలియజేస్తాను. డాలర్ల కుంభకోణంలో నీవు కాదా కారణం? ప్లాస్మా టీవీలు వేల సంఖ్యలో కొనుగోలు చేసినావు, అందులో నీకెంత ముట్టింది? ధైర్యం ఉంటే సమాధానం చెప్పగలవా? ఉద్యోగాలు కల్పించడంలో ఎంత కొట్టేశావో చెప్పగలవా నువ్వు? ఈ రకంగా బురదంతా నీ మీద పెట్టుకొని, బురదంతా నీ శరీరం నిండా రాసుకొని నీవు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంతటి చరిత్ర నీది. సింగిల్ గదిలో వీడియో షాప్ పెట్టుకున్న నీవు, వీడియో షాప్ పెట్టుకోవటం తప్పని నేను అంటలా. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐ డ్రా యువర్ అటెన్షన్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సింగిల్ రూమ్లో వీడియో సీడీల మీద ఏముంటాం మనం? వీడియో పార్లర్ కాదు, వీడియోలు అద్దెకిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లకెట్లా పడగలెత్తావు?
అంత విశాలమైన బంగళో ఎట్లా కట్టుకోగలిగావు? ఏం పని చేశావు? ఏ ఉద్యోగం చేశావు? ఏమి వ్యాపారం చేశావు? అతని అవినీతిలో నీవు కూడా భాగస్వామి కాదా? నేను ఎప్పటికంటానో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి బ్రతికాడు, లేకపోతే ఈ 11 కేసుల్లో, ఈ 5 ఈడీ కేసుల్లో ఈ వుడ్ హావ్ బీన్ ది ప్రైమ్ అక్యూజ్. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఈ కేసులన్నింటిలో ప్రథమ ముద్దాయి అతనే, తర్వాతే జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళలో నీ ఒకడివ కాదా భూమన కరుణాకర్ రెడ్డి? తగుదునమ్మా అని మా నాయకుడి మీద మాట్లాడుతున్నావు. నీకేమీ హక్కు ఉంది? నీకేమీ నైతిక విలువలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నారా? తిరుపతి సెంటర్లో, నాది తిరుపతే కదా, తిరుపతి సెంటర్లో ఓపెన్గా 4 కాళ్ళ మంటపం దగ్గర ఓపెన్ డిబేట్కి వస్తావా? రాజశేఖర రెడ్డి గారి అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, నీ అవినీతి నేను నిరూపిస్తా. మా నాయకుడి గురించి ఒక్కటి నిరూపించగలవు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి. జాగ్రత్త, ఇంకొకసారి నోరు తెరిచి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చడానికి వీలేదని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. చివరగా